యువనేత దాము పుట్టినరోజు సందర్భంగా దోస్త్ ఫౌండేషన్ సభ్యులు షాహుల్, సిపిఎం బాబు, విక్కీ, షబ్బీర్ తదితరుల ఆధ్వర్యంలో నెల్లూరు గీతామాయి బాలభవన్లోని చిన్నారులు అన్నదానం చేశారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తమ ప్రియతమ మిత్రులు దాము భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో పేదలకు భారీ స్థాయిలో అన్నదానం చేశారు. మన ఏసీ నగర్లో ఉన్నటువంటి గీతామాయి బాలభవన్లో మరి యొక్క వృద్ధాశ్రమం బాలభవన్ యొక్క శ్రేయోభిలాషులు దాము గారి యొక్క మిత్రమండలి మరి అదేవిధంగా దోస్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి యొక్క 11వ తారీఖు మార్చి మధ్యాహ్నం మరి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి దాము గారి యొక్క శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరి దోస్త్ ఫౌండేషన్కి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాము మిత్రమండలికి మరి అదేవిధంగా బాబు గారికి, షాహుల్కి, మురళీకి మరియు విక్కీకి, మిగతా వారు ఇక్కడికి విచ్చేసిన వారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మన బ్రహ్మదేవి దామోదరరావు గారి యొక్క జన్మదినాన్ని గీతామాయి బాలభవన్లో చేస్తూ ఉంటారు. మన దాము గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరి దాము గారికి ఇంతమంది తమ్ముళ్ళని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి మరి ఎప్పుడు కూడా దాము గారు ఎల్లవేళలా ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి దాము గారికి జన్మదిన శుభాకాంక్షలు. దోస్త్ ఫౌండేషన్ మరి వారి దాము తమ్ముళ్ళందరి తరపున మరి అదేవిధంగా ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇంతమందికి యూత్ ఆదర్శంగా నిలిచినటువంటి దామోదర్ గారు భవిష్యత్తులో మరి మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులకి, మిత్రులకి మరి అదేవిధంగా యువసేన సభ్యులకి, దోస్త్ ఫౌండేషన్కి కూడా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి దాము గారికి జన్మదిన శుభాకాంక్షలు. గీతామాయి వృద్ధుల మరి బాలభవన్, దోస్త్ ఫౌండేషన్, దాము మిత్రమండలి, దాము కుటుంబ సభ్యుల తరపున తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాబు. ఈరోజు దాము గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గీతా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దోస్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మూరు బస్టాండ్ గారు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేస్తామని మనస్ఫూర్తిగా దామనికి హ్యాపీ బర్త్డే చెప్పడం జరుగుతుంది. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న మా బాబాయ్కి ప్రతి సంవత్సరం ఈ వృద్ధులాశ్రమంలో బాలల ఆశ్రమంలో కార్యక్రమాలు చేస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని మనస్ఫూర్తిగా అందరూ వచ్చి ఇట్లాగే చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొకసారి మా బాబాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.